కార్యకర్తల్ని కాపాడే ప్రయత్నమే చేశారు. ఆయన బిజినెస్ పార్ట్నర్స్ని వీళ్ళని కాపాడే ప్రయత్నమే చేసింది తప్ప ఏ సిట్టు కూడా ఈ రోజు వరకు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్టు నిజం చెప్పలేదు. ఎందుకంటే దే ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట. ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఈ సిట్లు పనిచేస్తాయో. ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు మనుషులు. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు. అక్కడే కాదు, తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు, అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు. కానీ ఏమైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు, పక్క పార్టీ వాళ్ళ మీద దోసేస్తాం మనం. చాలా సింపుల్గా ఎస్కేపిజం అన్నమాట ఇది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే లిక్కర్ అమ్మే